నమస్తే, నా పేరు సుమలత. మీరు చూస్తున్నది మీ ఈటీవీ4యు కార్యక్రమాలు. ఈటీవీ4యు ప్రత్యేకంగా మీకోసం అందిస్తున్న ఫోటో బ్యానర్ ప్రెస్ నోట్స్ రీడింగ్ను వీక్షించండి. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజు జరిగే అన్ని రకాల ప్రత్యేక కార్యక్రమాల చిత్రాలను, ప్రెస్ నోట్లను ప్రత్యేకంగా వీడియో ఫైల్ యూట్యూబ్ లింక్గా మార్చి మీ ముందుకు తెస్తున్నాం. మరెందుకు ఆలస్యం? ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల నుండి సేకరించిన ప్రెస్ నోట్లు మీ ఈటీవీ4యు ఛానల్లో వీక్షించండి. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో చెర్ల పోలీస్ స్టేషన్లో నిషేధిత మావోయిస్టు పార్టీ అజ్ఞాత దళాలలో పనిచేస్తున్న వారి కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆధ్వర్యంలో ఆపరేషన్ చేయూత ద్వారా కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ అజ్ఞాత దళాల్లో పనిచేస్తున్న వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే అమాయక ప్రజలను బలవంతంగా మావోయిస్టు పార్టీలోకి చేర్చుకుని తమ ఉనికి కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం వారి చేత చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయిస్తూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలను అడ్డుకొని అభివృద్ధి నిరోధకులుగా మావోయిస్టులు వ్యవహరిస్తున్నారని అన్నారు. చిన్న చిన్న సమస్యలు, కారణాల వలన కుటుంబాలను వదిలేసి తెలిసి తెలియక మావోయిస్టు పార్టీలోకి వెళ్లి చాలామంది అమాయకులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలియజేశారు. వారందరూ తిరిగి జనజీవన స్రవంతిలో కలవడానికి పోలీసు వారు వారి కుటుంబ సభ్యులకు ఈ కార్యక్రమం ద్వారా అన్ని రకాల ప్రోత్సాహాన్ని అందించడం జరుగుతుందని తెలియజేశారు. జిల్లా నుండి నిషేధిత సిపిఐ పార్టీలో పనిచేస్తున్న దళ సభ్యులంతా లొంగిపోయి ప్రభుత్వం నుంచి వారికి అందే అన్ని రకాల ప్రతిఫలాలను పొందవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్ చేయూత కార్యక్రమానికి స్పందించి 4 దళ సభ్యులు లొంగుబాటు. చెర్ల మండలం బూరుగుపాడుకి చెందిన వంజం దేవ, కరీంనగర్ జిల్లా గన్నేరువరం గ్రామానికి చెందిన కాంపెల్లి రాజ్ కుమార్, ఎడ్ది రంజిత్, ఛత్తీస్గఢ్ సుకుమా జిల్లాకు జేగురగొండ మండలం తిమ్మాపూర్కు చెందిన సోడి గంగా, ఎడ్ది అశోక్, సుకుమా జిల్లా డోకుపాడు గ్రామానికి చెందిన కాల్మ దేవేలు నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు నచ్చక మావోయిస్టు పార్టీ అగ్రనాయకుల వేధింపులు తట్టుకోలేక ఈరోజు పోలీసుల ఎదుట లొంగిపోవడం జరిగిందని తెలిపారు. గతంలో పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు దళ సభ్యులకు రివార్డులు అందజేత ఇటీవల జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయిన నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన దళ సభ్యులైన మడివి కృష్ణ, ఎర్రంపాడు గ్రామం చెర్ల మండలం, పూనెం అడమయ్య, అడవి రామవరం గ్రామం గుండాల మండలం ₹1,00,000, వెట్టి భీమా పెంటపాడు గ్రామం చింతగుప్ప సుకుమా జిల్లాలకు ₹1,00,000 నగదును జిల్లా ఎస్పీ చెక్కుల రూపంలో అందజేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిషేధిత మావోయిస్టు పార్టీ అజ్ఞాత దళాల్లో పనిచేస్తున్న వారి కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందజేశారు. చెర్ల పోలీస్ స్టేషన్లో కమాండ్ కంట్రోల్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ మేము సైతం కార్యక్రమంలో భాగంగా చెర్ల మండలంలోని వ్యాపారస్తులు, ప్రజలు స్వచ్ఛందంగా తమ తమ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించుకునేందుకు గాను సుమారుగా చెర్ల పోలీసు వారికి ₹9,50,000 అందజేశారు. నేరాల నియంత్రణ కొరకు చెర్ల మండలంలో మొత్తం 54 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి చెర్ల పోలీస్ స్టేషన్లో వీటికి సంబంధించిన కమాండ్ కంట్రోల్ను ఏర్పాటు చేయడమైనది. ఈరోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ చేతుల మీదుగా ఈ కమాండ్ కంట్రోల్ను ప్రారంభించారు. నేరాల నియంత్రణలో భాగంగా తమ వంతు బాధ్యతగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంలో పాత్ర వహించిన చెర్ల మండల వ్యాపారస్తులకు, ప్రజలకు ఈ సందర్భంగా ఎస్పీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి సాయి మనోహర్, భద్రాచలం ఏఎస్పీ పరితోష్, పంకజ్ ఐపీఎస్, సిఆర్పీఎఫ్ 51BN అడిషనల్ కమాండెంట్ సునీల్ కుమార్, 151BN సిఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ రాజ్ కుమార్, చెర్ల సిఐ రాజు వర్మ, దుమ్ముగూడెం సిఐ అశోక్, ఇన్స్పెక్టర్స్ శ్రీనివాస్, రమేష్, అశోక్ రెడ్డి, ముత్యం, రమేష్, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. మరిన్ని ప్రెస్ నోట్ అండ్ ఫోటో రైటప్స్ యూట్యూబ్ లింక్స్ కోసం చూస్తూనే ఉండండి మీ ఈటీవీ4యు ఛానల్. ఈటీవీ4యు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.